అమెరికాకి డోరేంటి? ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏదైనా ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్‌లోంచి వెళ్ళాలి కదా! అలాగే అమెరికాలోకి రావాలంటే ఇక్కడి నుంచి రావాలి. టైటిల్ ఒకటి పెట్టి లోపల ఇంకేదో సోది చెప్పే టైప్ కాదు నేను. మరి లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ కొట్టేసి బోటెక్కేసేయండి. మీకొక మంచి వీడియో చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హరివిల్లు. ఇవాళ న్యూయార్క్‌కి, న్యూజెర్సీకి మధ్యలో నీళ్ల మీద ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఇవాళ అది చూపిస్తా. దానికి చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. ఈ ఐలాండ్ పేరు ఎల్లిస్ ఐలాండ్. చూడ్డానికి చాలా చిన్నది. జస్ట్ 27 ఏకర్స్ అంతే. ఈ ఐలాండ్ ఒకప్పుడు అమెరికాకి డోర్ లాంటిది. ఒకప్పుడు అంటే 1892 నుంచి 1954 వరకు. అమెరికాకి రావాలంటే ఖచ్చితంగా దీని మీద కాలు పెట్టి రావాల్సిందే. ఆ రోజుల్లో ఇది ఇమిగ్రేషన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ అన్నీ ఓకే అంటేనే అప్పుడే లోపలికి ఎలౌ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మరి ఏరోప్లేన్‌లు లేవు కదా! అందుకనే షిప్పుల్లోనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అన్నీ చెకింగ్ అయిన తర్వాత అప్పుడు అమెరికాలోకి ఎలౌ చేసేవారు. ఇప్పుడైతే ఈ ఐలాండ్‌కి న్యూయార్క్ నుంచి రావచ్చు, న్యూజెర్సీ నుంచి కూడా రావచ్చు. ఎలా వచ్చినా ఇలాంటి ఫెర్రీ ఎక్కి రావాల్సిందే. అదిగో చక్కగా చీర కట్టుకొని ఎవరో భారతమ్మ నడుచుకుంటొస్తోంది. ఈ ఫెర్రీ ఎక్కుతుంటే ఏదో షిప్ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది కదా! అందుకనే ఆహా! ఓహో! అనుకుంటూ లోపలంతా తిరిగేసరికి ఒక పావుగంటకే ఇక్కడికొచ్చేస్తాం. ఒక 60 ఏళ్లయితే ఈ ఐలాండ్ బాగా బిజీగా ఉండేది. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో చేంజెస్, ఇంకా ఇమ్మిగ్రెంట్స్ కూడా కొంచెం తగ్గారు. ఆ బిజీ తగ్గింది. బిల్డింగ్స్ కూడా ఓల్డ్ అయిపోయినాయి అని చెప్పి ఈ సెంటరు క్లోజ్ చేసేశారు. దాని తర్వాత మళ్ళీ 1965లో మ్యూజియం లాగా ఓపెన్ చేశారు. ఇలా వెళ్ళి లోపలికి కాలు పెట్టగానే పెద్ద హాలు. ఇది చూడగానే నాకెందుకో పాత ఎయిర్‌పోర్ట్‌ల ఫీలింగొచ్చింది. ఇవి ఆ రోజుల్లో వాడిన పెట్టెలు. ఆ రోజుల్లో షిప్ దిగ్గానే బ్యాగేజీ రూమ్‌కి పరిగెత్తుకెళ్ళేవాళ్ళంట. ఎక్కడ బ్యాగేజీ మిస్ అయిపోతుందేమో అని. అయినా ఆశ్చర్యమేముందిలే. ఈ రోజుల్లో గూడా కంగారు పడుతూనే ఉంటాం. దానికోసమే మన పెట్టెలకి కలర్ కలర్ రిబ్బన్‌లు కడతాం. అయినా సరే వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. లేదా లగేజీ ట్రాన్స్‌ఫర్ అప్పుడైనా మిస్ అయిపోతూ ఉంటుంది. ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లోనే ఇలా ఉంటే మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదో? ఆ రోజుల్లో వాడిన బట్టలు చూసారా? ఎంత స్టైల్‌గా ఉన్నాయి గదా! బట్టలొకటే కాదు, అన్నీ స్టైల్‌గానే ఉన్నాయి. ఇప్పుడు చూపించినవి ఓన్లీ అమెరికన్స్ యూజ్ చేసినవే కాదు. వేరే కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చారు కదా! బేసికల్‌గా ఎక్కువగా వచ్చింది యూరోప్ కంట్రీస్ నుంచి. ఆ రోజుల్లో వాళ్ళ కంట్రీలో ఉన్న కరువు కాటకాల వల్ల, లేదా వరల్డ్ వార్ యుద్ధాల వల్ల శాంతి లేక, లేదా రిలీజియస్ కారణాల వల్ల వలస వచ్చేవారంట. అంతేకాదు ఆ రోజుల్లో అమెరికాలో ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా ఉండేదంట. దానివల్ల బెటర్ సాలరీసు, బెటర్ లైఫ్ ఉండేదని మైగ్రేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూపించే ఫర్నిచర్ అంతా ఇమిగ్రేషన్ టైంలో వాడిన సోఫాలు, కుర్చీలు ఇలాంటివన్నీ అన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇండియన్స్ మైగ్రేషన్ కూడా బాగా పెరిగింది. ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఉండి, బుర్రలో ఇంత తెలివుండి, ఎయిర్‌పోర్ట్‌లో వైఫై ఉండి, ఫ్యామిలీతో కనెక్టివిటీ ఉన్నా కూడా వేరే దేశంలో కాలు పెట్టగానే కంగారు పడిపోతూ ఉంటాం. అలాంటిది ఏమీ లేని ఆ రోజుల్లో ఫ్యామిలీనంతా వదిలేసి ఒక్కళ్ళే వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆ రోజుల్లో ఇల్లు వాకిలి వదిలేసి నెలల తరబడి ఓడల్లో ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తైతే, ఇక్కడ వరకు వచ్చి ఈ ఎల్లిస్ ఐలాండ్‌లో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకొక ఎత్తు. ఎన్నో ఆశలతో ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో అప్పుడు జరిగేదంట లీగల్ చెకప్పు, హెల్త్ చెకప్పు. ఈ రోజుల్లో బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా గూడా వాళ్ళు మాట్లాడే స్లాంగ్ అర్థం గాక జుట్టు పీకేసుకుంటూ ఉంటాం. అలాంటిది అసలు భాషే తెలియక చాలా ఇబ్బందులు పడ్డారంట. రిజిస్ట్రీలో కూడా పేర్లు అర్థం కాక పేర్లు కూడా మారిపోయేవంట. హెల్త్ చెకప్ కూడా చేసి హెల్త్ కండిషన్ బాగుంటేనే అలౌ చేసేవారంట. ఏమాత్రం డౌటున్నా వాళ్ళ ఒంటి మీద, బట్టల మీద చాక్ పీస్‌తో మార్క్స్ పెట్టేవాళ్ళంట. ఎక్స్ అని, ఎల్ అని, సి అని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగరీ ఉండేది. అలా మార్క్ చేశారంటే మాత్రం చాలా టెన్షన్ పడేవారంట. ఏం జరుగుతుందో తెలీక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేసి బాగుంటే పంపించేవాళ్ళు. లేదంటే వెనక్కి పంపేసేవారంట. ఈ రోజుల్లో అయితే ఇమిగ్రేషన్ అంటే అరగంటలో బయటపడిపోతాం. కానీ ఆ రోజుల్లో అయితే రోజులు, ఒక్కొక్కసారి నెలల తరబడి ఉండేవాళ్ళంటిక్కడ. ఈ ఐలాండ్‌లో ఉన్నంత సేపు బోలెడన్ని కష్టాలు పడినా, ఒక్కసారి అప్రూవ్ అయిన తర్వాత, అమెరికాలో కాలు పెట్టిన తర్వాత చక్కగా సంపాదించుకొని, ఇగ మెల్లిమెల్లిగా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తెచ్చేసుకుని, ఫైనల్‌గా ఎక్కువగా హ్యాపీ ఎండింగ్సే ఉన్నాయి. ఎన్నో కన్నీటి గాథలు గూడా ఉన్నాయి. ఒక్కళ్ళే వచ్చి ఫ్యామిలీని మళ్ళీ కలవలేకపోయిన వాళ్ళు ఎంతోమంది. ఈ ఐలాండ్‌ని ఐలాండ్ ఆఫ్ హోప్, ఐలాండ్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటారు.
రిజెక్ట్ అయిన వాళ్ళ కన్నీళ్లే కాదు, ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా టార్చర్‌లా ఉండేదంట. ఇక్కడే ఉన్న థియేటర్‌లో ఒక అరగంట సేపు ఫ్రీగా సినిమా చూపించారు. అప్పుడే తెలుసుకున్నా ఇవన్నీ. చూడండి ఇంతమంది జనంలో అలా గంటలు, రోజులు వెయిట్ చేయడం అంటే ఎంత కష్టం గదా! First thing they do with you is delouse you. Pluck your hair off. Your hair, if there was a nit in your hair, you would have to have shampoo. Fearing epidemics, huge facilities were established to fumigate clothing, baggage, and people. Processed and ticketed, they waited for their ship. బాధాకరమైందేంటంటే, అసలే భాష రాక భయపడుతూ ఉంటే, ఫ్యామిలీని విడదీసి, ఆడవాళ్ళనొక చోట, మగవాళ్ళనొక చోట, పిల్లల్ని వేరేగా అలా ఉంచేవాళ్ళంట. కొత్త ప్లేస్‌లో, కొత్త దేశంలో, అసలు మన పక్కనున్నది ఎవరో గూడా తెలీకుండా, అలా ఉండటం అంటే ఎంత కష్టం కదా! ఇదే రిజిస్ట్రీ రూము. అప్పట్లో అందరూ వచ్చి, ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలంట. దీన్ని మ్యూజియం చేసిన తర్వాత కొంచెం రెనోవేట్ చేసి బెట్టారు. ఇది ఆ కాలం నాటి పాస్‌పోర్ట్‌లు. ఇక్కడంతా కొంచెం వెతికేసా ఇండియన్‌దేమైనా కనిపిస్తుందేమో అని. ఇండియన్ ఒక్కడి కూడా లేదు. ఒకసారి దగ్గర్నుంచి చూడండి ఎలా ఉంటుందో పాస్‌పోర్టు. ఇది 1851లో బోస్టన్‌లో పెట్టిన పోస్టరు. విచిత్రంగా అనిపించింది. వాచ్‌మెన్‌లతోనూ, పోలీస్ ఆఫీసర్‌లతోనూ జాగ్రత్తగా ఉండమని. ఇది ఆ రోజుల్లో వాడిన షిప్పులు. ఆ రోజుల్లో వర్కర్స్‌కిచ్చిన డైలీ వేజెస్ చూడండి. నాకైతే ఎక్కువే అనిపించింది. ప్లంబర్స్‌కి, లెదర్ వర్క్ చేసే వాళ్ళకి రోజుకి $6 ఆ రోజుల్లో $6 ఎక్కువే కదా! అందుకేనేమో ఎన్నో కష్టాలున్నా కూడా ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు. వాళ్ళ దేశం నుంచి వచ్చేటప్పుడు రాగానే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయొచ్చని ఎవరి టూల్స్ వాళ్ళు తెచ్చుకునేవాళ్ళంట వచ్చేటప్పుడు. ఆ రోజుల్లో మైగ్రేట్ అయిన వాళ్ళ ఫోటోసు, ఇన్ఫర్మేషను ఇక్కడ చాలా ఉంది. 1905లో ఒక టీమ్‌ని పంపించి మరీ వేరే కంట్రీస్‌కి అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారంట. ఈ మ్యూజియంలో చాలా పెద్ద డేటాబేసే ఉంది. మన పూర్వీకులెవరైనా ఇక్కడికి మైగ్రేట్ అయ్యుంటే, వాళ్ళ పేరు, కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పటి వాళ్ళ వాయిస్ రికార్డ్స్, ఇంకా లెటర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి డిస్‌ప్లేలో. Went to bed early and had a tolerable night. Was awake with the men greasing my carriage wheels wherein I was sleeping. I found my face and eyes. హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఇక్కడికొస్తే పండగే పండగ. కొన్ని వస్తువులు చూస్తుంటే ఆ రోజుల్లో ఎంత స్టైల్‌గా ఉండేవారో అనిపిస్తుంది. ఈ హ్యాండ్ ఫ్యాన్ చూడండి ఎంత స్టైల్‌గా ఉందో. ఇప్పుడు గూడా ఇలాంటిది దొరకదేమో అనిపిస్తుంది. ఇదిగో బుల్లి హ్యాండ్ బ్యాగు ఎంత క్యూట్‌గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత హిస్టరీ ఉంది ఇక్కడ. నాకైతే ఇక్కడికొచ్చిన తర్వాత ఒకటనిపించింది. మన వాళ్ళెవరైనా ఈ మొబైల్లు, ఇంటర్నెట్‌లు లేని టైంలో అమెరికా వెళ్లి సెటిల్ అయ్యుంటే మాత్రం వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టపడి ఉంటారు కదా! మీరేమంటారు? కామెంట్ చెయ్యండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా.